పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఐపీఎల్ 2026 సీజన్లో ఇవాళ మరో రసవత్ర పోరుకైతే తెరలేవనుంది. ముంబై ఇండియన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. వీళ్ళిద్దరూ కూడా ఢీ కొట్టబోతున్నారు. ముంబైలోని వాంఖాడే స్టేడియంలో రాత్రి 7:30 ఈ మ్యాచ్ జరగనుంది. ముంబై వరుస ఓటములతో సతమతమవుతూ ఉంది. ఇక ఆడిన 4 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి మిగతా 3 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. ఇక ఈ మ్యాచ్ ముంబైకి చాలా కీలకమైన మ్యాచ్. భీకర ఫామ్లో ఉంది ఇటు పంజాబ్ని ఎదుర్కోవాలంటే తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది ముంబై. అయితే పంజాబ్ జట్టు గతేడాది మాదిరిగా ఈ ఐపీఎల్లోనూ మంచి ఊపు మీద ఉంది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ 3 గెలిచింది. ఇక ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ సరి సమానంగా నిలిచిన జట్టు ఏదైనా ఉంది అంటే అది పంజాబ్ అని చెప్పుకోవాలి. టైటిల్ గెలవకపోయినా ముంబై మాత్రం వెనక్కి తగ్గలేదు. ముఖాముఖి పోరులో 34 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 34 మ్యాచ్ల్లో ముంబై జట్టు 17 మ్యాచ్ల్లో విజయం సాధించగా పంజాబ్ జట్టు కూడా 17 సార్లు గెలిచింది. ఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ 3 గెలవగా ముంబై 2 విజయం సాధించింది. గతేడాది ఐపీఎల్లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ముంబైను పంజాబ్ మట్టి కరిపించింది. ఇక ఈ సీజన్లో చూస్తే ముంబై ఇండియన్స్ దారుణ వైఫల్యాలను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడినా కానీ ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక మిగతా 3 బొక్కబోర్లా పడింది. తొలి మ్యాచ్లో గెలిచిన ముంబై హ్యాట్రిక్ ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. దాంతో ఈ రోజు జరిగే మ్యాచ్లో ముంబై ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. బ్యాటింగ్లో విఫలమవుతూ ఉండటంతో పరాజయాలను ఎదుర్కొంటోంది. అయితే గాయపడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఆడటం అనుమానంగా ఉందనే చెప్పాలి. అదే జరిగితే గనక ముంబై కష్టాలు తప్పవు. రోహిత్ ఆడకపోతే ముంబై బ్యాటింగ్ ఆర్డర్ బలహీనపడే అవకాశం ఉంది. సీనియర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బ్యాట్ జులిపించాల్సిన అవసరం ఉంది. ఇక ఇటు ముంబై ఇండియన్స్లోని కొత్త ఆల్రౌండర్ వచ్చేశాడు. గాయపడిన అథర్వ అంకోలేకర్ స్థానంలో జట్టులో చేరాడు. ఇక అతని పేరు కృష్ణ భగత్. 21 ఏళ్ల కృష్ణ పంజాబ్కి చెందినటువంటి ఆల్రౌండర్. ఇతన్ని ముంబై ఇండియన్స్ 30 లక్షలు బేస్ ప్రైజ్కి సొంతం చేసుకుంది. క్రిష్ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా చేయగలడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉంది. ఇక ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. టాప్ ఆర్డర్తో పాటు లోయర్ ఆర్డర్లో కూడా బ్యాటర్లు ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేదిస్తూ విజయాల్ని సాధిస్తోంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికే 2 సార్లు 200కు పైచిలుకు పరుగులను అలవోకగా ఛేదించి ప్రత్యర్థి జట్లకు వణికి పుట్టిస్తోంది. బూమ్రా నేతృత్వంలోని ముంబై బౌలింగ్ గత మ్యాచ్ల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ మ్యాచ్లోనైనా రాణించాలని పట్టుదలతో ఉంది. లేదంటే ఈసారి కూడా ముంబైకి మరో ఓటమి తప్పదు. ఐపీఎల్ 2025లో ముంబై ఫైనల్ ఆశలను చిదిమేసింది పంజాబ్. అయితే పంజాబ్ని ఈ మ్యాచ్లో ఎలాగైనా దెబ్బ కొట్టాలని ముంబై చూస్తుంటే సర్పంచ్ సాబ్ మేనియాతో మరొకసారి సొంతగడ్డపై ముంబైని మట్టి కల్పించాలని పంజాబ్ పట్టుదలతో ఉంది. మరి చూడాలి కాసేపట్లో స్టార్ట్ అవబోయేటువంటి ఈ బిగ్ ఫైట్లో ఎవరిది విజయం కానుందో.